విజయవాడలో కార్తీక సోమవారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో శివునికి లింగాభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు, సామూహిక దీపారాధనలతో భక్తులు ఆ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణతో వన్ టౌన్ పాత శివాలయం మారుమ్రోగింది. తెలుగు మాసాలలో ఎంతో విశిష్టత కలిగిన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుడిని ఆరాధించడం సంప్రదాయం. నెల రోజుల పాటు భక్తులు చన్నీటి స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగిస్తుంటారు. ఉపవాస దీక్షలు చేసి అభిషేకాలు చేస్తే పుణ్యఫలం, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం 4వ చివరి సోమవారాన్ని పురస్కరించుకుని నగర వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకున్నారు. అభిషేక ప్రియుడైన ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ఆ మల్లేశ్వర స్వామికి నివేదించారు. ఈరోజు ఈ యొక్క కార్తీక మాస నక్తదీక్షా మహోత్సవాన్ని పురస్కరించుకుని అందున కార్తీక మాసంలో చివరి సోమవారం 4వ సోమవారం అయినటువంటి అత్యంత పర్వదైనటువంటి ఈ రోజున ఈ యొక్క మన విజయవాడ వంటంలో పాండవకైనటువంటి ధర్మరాజు వారిచే ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానం పాత శివాలయం నందు తెల్లవారుజామున 2:30 నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని, అలాగే పొద్దునే తెల్లవారుజాము నదీ స్నానం చేసిన అనంతరం ఈ యొక్క భక్తులందరూ కూడా చాలా విశేషంగా తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అందులో ఈ యొక్క కార్తీక సోమవారం పురస్కరించుకున్న దేవాలయం నందు కూడా ప్రత్యేకంగా ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అట్లాగే మహాత్రిపుర సుందరి సమేత మహాలింగార్చన కార్యక్రమం, అంటే కైలాస ప్రస్థానంలో యొక్క స్వామివారు ఎట్లా ఉంటుందో ఆ యంత్ర ప్రకారంగా యొక్క మహాలింగార్చన కార్యక్రమాలు, అట్లాగే స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు, పంచహారతులు, చదివే స్వస్తి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క ఆలయం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క భక్తులు దీపారాధన చేసుకోవడానికి, అట్లాగే మాలాధారణ కార్యక్రమానికి మా యొక్క దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు, అట్లాగే ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కావున అత్యంత విశేషం ఈ యొక్క కార్తీక మాస 4వ సోమవారం పుచ్చుకుని భక్త మహాశయులందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారిని భ్రమరాంబ మల్లేశ్వరాన్ని దర్శించుకుని, అట్లాగే ఈరోజు ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు కూడా విశేషంగా కామేశ్వరి అమ్మవారుగా ఈరోజు ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఇంకా స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కలకలలాడాయి. వన్ టౌన్లోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం, పాత శివాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా నందీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. వేకువజాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య మహేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం కలుగుతుందని, శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నా పేరు నటరాజన్ షణ్ముఖం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానం పాత శివాలయం విజయవాడ. ఈరోజు 4వ సోమవారం ఉదయం 2:30 గంటల నుంచి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. చాలామంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా దీపాలు పెడుతున్నారు. దీపాలన్నీ కూడా దేవస్థానం పైన పెట్టించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, పొగ కూడా లేకుండా చాలా చక్కగా ఉన్నాయి. శానిటేషను, అలాగే మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. అలాగే సాయంత్రం భక్తుల చేత అన్నదానం కార్యక్రమం. అందరికీ నమస్కారం. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు.